ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందనములండి. ప్రియులారా, గత పాఠంలో మనము క్రీస్తు ద్రాక్షవల్లి తీగెలు రక్షింపబడిన మనమందరము అనే అంశమును గూర్చి తెలుసుకున్నాం. ఈరోజు యేసు క్రీస్తును గూర్చి తెలుసుకుందాం. యేసుక్రీస్తు ఒక్కరే కదండి. యేసుక్రీస్తు ఒక్కరా ఇద్దరా? ఒక్కరే కదా. కానీ ఇక్కడైతే ఏమని చెప్పుచున్నది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూసినట్లయితే, అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగున క్రీస్తును కూర్చి నేర్చుకున్నవారు కారు. అదేంటండి? మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైతే మీరు అలాగూ క్రీస్తును గూర్చి నేర్చుకున్నవారు కారు అనేసని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు వారు ఒక్కరే. కానీ ఇక్కడేమంటున్నారు పౌలు గారు? మీరు యేసును గూర్చి మీరు తెలుసుకున్నారు, ఉపదేశింపబడిన ఎడల మీరు క్రీస్తును గూర్చి మీకు తెలియదంట. యేసును గూర్చి తెలుసు, కానీ క్రీస్తును గూర్చి మనకు తెలియదంట. మీరు అలాగైతే క్రీస్తును గూర్చి మీరు నేర్చుకున్నవారు కారు అనేసని అంటున్నారు ఇక్కడ పౌలు గారు. యేసును గూర్చి తెలియటం ఏంటి, క్రీస్తును గూర్చి తెలియకపోవటం ఏంటి? రెండు ఒకటి కాదా? ఇద్దరు ఒకళ్ళు కాదా? రెండు పేర్లు ఒక్క ఆయనే కాదా? యేసుక్రీస్తు ఒక్కరే కాదా? యేసుక్రీస్తు వారు ఒక్కరే కదా. మరి ఏంటి? మీరు యేసును గూర్చి తెలుసుకున్నట్లయితే సరిపోలేదు, క్రీస్తును గూర్చి కూడా మీరు తెలుసుకోవాలి అనేసని అంటున్నారు. యేసును గూర్చి మనకు తెలుసు అంట, క్రీస్తుని గూర్చి మనకేమీ తెలియదట. యేసును గూర్చి తెలియటం ఏంటి, క్రీస్తుని గూర్చి మనకు తెలియకపోవటం ఏంటి అని ఆ యొక్క విషయాల గురించి మన కొన్ని విషయాలు మనం ఆలోచించినట్లయితే, యేసు ఎవరు, క్రీస్తు ఎవరు? అసలు యేసుక్రీస్తు ఒక్కరైనప్పుడు యేసును గూర్చి తెలియటం ఏంటి, క్రీస్తుని గూర్చి మనకు తెలియకపోవటం ఏంటి? మనం చూసినట్లయితే యేసు అంటే అసలు ఎవరు? యేసు లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఆయన గర్భములో ఉండంగానే ఆయనకి యేసు అని పేరు పెట్టబడిందంట. ఆ 8వ దినాన వాళ్ళు సున్నతి చేయటానికి తీసుకొని వచ్చినప్పుడు ఆ 8వ దినాన ఆ పేరుని వాళ్ళు నామకరణం చేశారు ఆయనకి. యేసు అంటే అసలు అర్థం ఏంటి? యేసు అను శబ్దమునకు కింద ఫుట్ నోట్లో 2వ దానిలో మనం చూసినట్లయితే, యేసు అను శబ్దమునకు రక్షకుడు అని అర్థము. యేసు అనే శబ్దమునకు రక్షకుడు అని అర్థం. అంటే ఆయన రక్షకుడు అని మనకు తెలుసు. యేసు అంటే రక్షకుడు అని అర్థము. ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి, ఈ లోకమునకు ఎందుకు పంపబడ్డారు? అదే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21-22 వచనాలు మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదరు. ఇక్కడ ఆయన ఎందుకు వస్తున్నాడు, ఎందుకు ఈ లోకానికి పంపబడ్డారు, ఎందుకు ఈ లోకానికి పంపబడ్డారు అని మనం చూసినట్లయితే, ఆయనంట తన ప్రజలను
వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక, ఆయన తప్ప రక్షించటానికి మరి ఎవ్వరికి అర్హత లేదు గనుక, ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. యేసు అంటే అర్థము రక్షకుడు అని అర్థము. ఎందుకని ఎక్కడి నుంచి ఆయన రక్షిస్తాడు? ఎవరిని రక్షిస్తాడు? ఎక్కడ నుంచి వారు రక్షిస్తాడు అని చూస్తే, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఆయన ప్రజలందరిని కూడా వారి యొక్క పాపముల నుంచి రక్షిస్తాడు, విడిపిస్తాడు. సకల మానవాళ్ళు పాపముతోనే ఉండి ఈ లోకములో పుట్టిన తర్వాత పుట్టినప్పుడైతే పసిబిడ్డలు పరిశుద్ధంగానే పుడతారు, కానీ ఎదిగే కొద్దీ పాపపు లోకములో ఉంటున్నారు కనుక రకరకాల కుట్రాలు కుయుక్తులు ఆలోచనలతో ఉండి రకరకాల పాపపు ఆలోచనలో ఉంటారు. కాబట్టి కుట్రాలు కుయుత్రాలతో ఈలోక సంబంధమైన ఆలోచనలతో ఈ విధముగా ఉంటారు. కాబట్టి అలానే ఉండి అలానే జీవించి అలాగే చనిపోయారనుకోండి, వారి యొక్క హృదయం అంతా కూడా పాపముతో నిండిపోయి ఉంటుంది. ఆ హృదయం అంతా పాపముతో నిండిపోయింది గనుక దేవుడు పరిశుద్ధుడు, మనలను పరిశుద్ధులంగా ఆయన జన్మింపచేశాడు. దేవుడు తన ఊపిరిని ఊదాడు. ఆదికాండంలో మనం చూసినట్లయితే ఆయన మట్టిని బొమ్మను చేసి తన ఊపిరిని ఊదాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధ యొక్క హృదయాన్ని మనకిచ్చాడు. మనం పుట్టిన తర్వాత ఎదిగే కొద్దీ మన హృదయం అంతా పాపముతో నిండిపోతుంది. ఆ పాపములోనే ఉండి అలాగే మనం చనిపోయినట్లయితే ఈ యొక్క పాపపు హృదయం కలిగిన వారమై ఆ పరిశుద్ధుడైన దేవుని యొద్దకు మనం చేరలేము గనుక, మనం అలానే పాపముతో ఉండి చనిపోయినట్లయితే మనం నిత్య నరకానికి వెళతాము కనుకనే, మనం అందరం ఆ విధంగా నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు కనుక, పరిశుద్ధుడైన తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకమునకు పంపించి మనందరినీ ఆ పాపములో నుంచి, రకరకాల పాపపు ఆలోచనల నుంచి, మన మైండ్, మన ఆలోచనలు, మన తలంపులు, ఇవన్నిటి నుంచి, పాపపు ఆలోచన నుంచి, సకల పాపము నుంచి, దుష్టత్వము నుంచి మనలను విడిపించి తన యొక్క పరిశుద్ధమైన రక్తములో మనలను కడిగివేసి మనల్ని శుద్ధులుగా చేసుకొని, మనల్ని పరిశుద్ధులుగా చేసుకొని ఆయన కుమారుని యొక్క రక్త సంబంధీకులుగా చేసుకొని క్రీస్తు ద్వారా మనము నిత్య రాజ్యానికి అనగా పరలోకానికి తండ్రి అయిన దేవుని యొద్దకి తీసుకొని వెళ్ళటం కోసమై దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు పంపించి ఉన్నారు. అందుకనే ఆయన మనల్నందరినీ సకల మానవుల పాపం నుంచి మనల్ని విడిపించటం కోసమై, పాపముల నుంచి మనల్ని రక్షించటం కోసమై వచ్చిన రక్షకుడు కనుక యేసు అంటే రక్షకుడు. ఆ విధంగా మనల్ని రక్షించటం కోసమై వచ్చిన యేసు. ఆ విషయం మనకందరికీ తెలుసు. యేసుక్రీస్తు వీరి లోకమునకు ఎందుకు వచ్చారు అనేసనంటే, మనల్ని అందరినీ మన యొక్క పాపముల నుంచి మనల్ని కడగటం కోసమై ఆయన రక్తములో కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయన ద్వారా పరలోకానికి తీసుకొని వెళ్ళటం కోసమై ఆయన ఈ లోకానికి వచ్చాడని మనకందరికీ తెలుసు. కానీ తెలిసి కూడా మనం ఈ విషయాల గురించి మనం పక్కన పెట్టి మనం ప్రార్థనలు, మీటింగులు, ప్రార్థనా కూడికలు ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటూ ఏమని ఏర్పాటు చేస్తున్నాము? రక్షకుడు రక్షిస్తాడు, మీరందరం మారండి, సకల దుష్టత్వం నుంచి విడిపించండి, క్రీస్తు మార్గంలో రండి అని ఈ విషయాల కన్నా కూడాను స్వస్థత కూడికలు ఎక్కువైపోతున్నాయి. స్వస్థత కూడికలు దేనికండి స్వస్థత? శరీరానికి స్వస్థత. ఈ మానవ శరీరాన్ని నిర్మించిన దేవుడు ఆయనే. ఈ శరీరం ఎంతకాలం బ్రతకాలో, ఈ శరీరం ఎంతకాలం ఈ లోకంలో ఉండాలో, తర్వాత ఎప్పుడు మట్టిలో కలిసిపోవాలో ఆయనకి తెలుసు. ఈ శరీరానికి ఎలాంటి గాయాలు, ఎలాంటి సమస్యలు, ఎలాంటి రోగాలు ఉన్నాయో కూడా ఆయనకు తెలుసు. అవన్నిటినీ కూడా ఆయన స్వస్థపరచమని దేవుని మనమే విశ్వాసంతో అడగవచ్చు.
అంతేగాని ప్రత్యేకంగా అన్నీ స్వస్థత కూడికలు స్వస్థత కోసమే మనం ప్రయాసపడవసరంలా. దేవుని స్వస్థత కోసం అడగొచ్చు. నీ విశ్వాసం నేను స్వస్థపరచునని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. మనం ప్రార్థన చేసుకోవాలి. ఎవరి విశ్వాసం ఏ రోగైతే రోగముతో ఉన్నారో ఆ రోగి ఆ దేవుడు స్వస్థపరుస్తాడని ఆ దేవుని యందు బలమైన విశ్వాసం కలిగి విరిగి నలిగిన హృదయం కలిగి ఆ దేవుని సన్నిధిలో ఆ వ్యక్తి దేవుణ్ణి మొరపెట్టుకోవాలి. అప్పుడు తన యొక్క విశ్వాసం తనను స్వస్థపరిచిద్ది. అంతేకాని ఒక వ్యక్తికి రోగం అయితే ఇంకొక వ్యక్తి దేవుణ్ణి అడిగితే కాదు. శరీరానికి రోగం వచ్చింది. మా మానసిక స్థితి మైండ్ స్థితి ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయ తలంపులు ఎలా ఉన్నాయి? నీ హృదయ తలంపులన్నీ కూడా రోగాలతోనే ఉన్నాయి. నీ యొక్క మానసిక స్థితి అంతా రోగముతోనే ఉంది. నీ హృదయం అంతా కూడా రోగములతోనే ఉన్నది. నీ మైండ్ ఆలోచన అంతా కూడా రోగములతోనే ఉంది. నీ మైండ్లో ఉన్న సకల రోగాలన్నిటిని తీసివేసుకొని పశ్చాత్తాపపడి విరిగి నలిగిన హృదయం కలిగి దేవుని సన్నిధిలో దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నన్ను బాగు చేస్తాడని నీ వ్యక్తిగతంగా నీ హృదయాన్ని మార్చుకొని ఆ తర్వాత దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టినట్లయితే ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయనయ్యా అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి అయ్యా నేను నొప్పులతో రోగాలతో బాధపడుతున్నాను నన్ను స్వస్థపరచయ్యా అని దేవుణ్ణి అడిగితే దేవుడు స్వస్థపరుస్తాడు. అంతేకాదు రోగాలకి ప్రకృతి సంబంధమైన శరీరము ఈ శరీరానికి ఏమేం కావాలో దేవుడు సమస్తమును ముందుగానే కలుగజేసి ఆ తర్వాత మానవుని కలుగజేశాడు. అది మన అందరికీ తెలిసినదే. ఈ మనిషికి మట్టి దేహానికి ఏమేం కావాలో అవన్నిటిని కూడా దేవుడు ముందుగానే కలుగజేశాకే ఈ మట్టి శరీరాన్ని కలుగజేశాడు. అలాంటప్పుడు ఈ మట్టి శరీరాన్ని రోగం కోసము దేవుడు తన కుమారుడు పరలోకములో నుంచి ఈ భూలోకానికి రావాల్సిన అవసరం లేదు. శరీరాన్నే బాగు చేయటం కోసం శరీర స్వస్థత కోసమే దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించలేదు. ఈ శరీర రోగాలు తగ్గాలి అంటే ఈ శరీర రోగాలు ఈ శరీరం ఎట్లా ఉందో ఈ మట్టిలో నుంచి ఎలా వచ్చిందో ఈ శరీరానికి సంబంధించిన రోగాలను బాగు చేయటం కోసం కూడా ఈ లోకములోనే ఈ సృష్టిలోనే అన్నీ ఉన్నాయి. ఈ సృష్టిలోనే రోగ నిరోధక శక్తిలాగా రోగాన్ని బాగు చేసే ఔషధాలు కూడా ఈ లోకంలోనే ఉన్నాయి. ఈ మట్టి శరీరానికి ఎంత అనారోగ్యంగా ఉన్నా ఎలాంటి పరిస్థితి ఉన్నా దాన్ని అంతటినీ బాగు చేయటం కోసం బాగు చేసే ఔషధాలు కూడా ఈ ప్రకృతిలోనే ఉన్నాయి. అవన్నీ ఏవేవి ఎక్కడున్నాయో వెతికి తీసి సరి అయిన ఏ రోగానికి ఏ మందు వెయ్యాలా దేనికి ఎలా సరి చేయటానికి డాక్టర్లు ఉన్నారు. ఆ డాక్టర్లకు తగిన తెలివి జ్ఞానం ఇచ్చింది కూడా దేవుడే. ఈ శరీరానికి మందు ఇక్కడే ఉంది. ఆ మందుని సరిచేసి చక్కదిద్ది ఏ రోగానికి ఏం వేయాలో అన్నిటిని కూడా వేయటం కోసం డాక్టర్లకు తగిన తెలివిని జ్ఞానాన్ని ఇచ్చింది కూడా దేవుడే. ఆ డాక్టర్ల ద్వారా ఆ మందులు వాడుకోవచ్చు. ఈ శరీరం స్వస్థపడిద్ది. అంతేకాదు దేవుణ్ణి కూడా ప్రార్థన చేసుకోవచ్చు. నీ విశ్వాసము ద్వారా ప్రార్థన చేసుకొని మందులు వాడుకోవచ్చు. అంతేగాని దేవుడు పరలోకముని విడిచిపెట్టి భూలోకానికి వచ్చింది శరీరాన్ని బాగు చేయటం కోసమే. శరీరాన్ని బాగు చేయటం కోసమే అయితే ఆయన ఈ లోకానికి రావాల్సిన అవసరమే లేదు. ఈ శరీరానికి ఏమేం కావాలో అన్నిటినీ ఈ లోకంలోనే ఈ సృష్టిలోనే దేవుడు అన్నీ సమకూర్చి ఇచ్చాడు. ఈ శరీర స్వస్థతల కోసం మనం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకు? మన హృదయాలను మార్చడం కోసం. మన హృదయాలను మార్చి మన హృదయం అంతా కూడా పరిశుద్ధంగా మన హృదయము మానసిక స్థితి అంతా కూడా పరిశుద్ధంగా చేసి పరిశుద్ధమైన హృదయం కలిగి దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క కుమారుని యొక్క రక్త సంబంధీకులుగా ఉండి క్రీస్తు ద్వారా మనం తండ్రి అయిన దేవుని యొద్దకి పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్ళటం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ
శరీరాన్ని స్వస్థతల కోసం ఈ లోకానికి రావాల్సిన అవసరమే లేదు. అన్నీ ఈ లోకంలోనే అన్నీ సమకూర్చి సిద్ధపరిచి ఉంచాడు. ఆయన మన మనసులను, మన ఆత్మలను రక్షించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన హృదయాలను మార్చడం కోసం, మన ఆత్మలను రక్షించడం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఇక్కడ అంటూ ఉంటున్నారు మత్తయి సువార్త 1:21 ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను. యేసు అంటే రక్షకుడు. తన ప్రజలను వారి పాపం నుంచి విడిపించటం కోసమై వచ్చారు యేసు. అందుకనే యేసు అంటే రక్షకుడు. మనల్ని విడిపించడం కోసం, పాపం నుంచి విడిపించడం కోసం ఆయన వచ్చాడు. రక్షకుడు, అది మనకు తెలుసు. ఆ విషయము మీకు తెలుసు. కానీ క్రీస్తును గూర్చి మీరు తెలుసుకున్నవారు కాదు. యేసును గూర్చి అయితే మీకు అన్నీ తెలుసు, కానీ క్రీస్తును గూర్చి మీరు తెలుసుకున్నవారు కారు అనేసనని ఇక్కడ ఎఫెసీ పత్రికలో పౌలు గారు చెబుతూ ఉంటున్నారు. మరి క్రీస్తు ఎవరు? యేసు మనల్ని రక్షించడం కోసం వచ్చాడు, అర్థమైంది. మరి క్రీస్తు ఎవరు? క్రీస్తుని గూర్చి మనకు తెలియకపోవటం ఏంటి? క్రీస్తు అనేసనంటే క్రీస్తు ఎవరు అనేసని మనం చూసినట్లయితే క్రీస్తు అను మాటకు అభిషక్తుడని అర్థము. క్రీస్తు అనే మాటకు అభిషక్తుడు అని అర్థము. యేసును గూర్చి మనకు తెలుసు, క్రీస్తును గూర్చి మనకు తెలియదు. క్రీస్తు అంటే ఎవరు అంటే, క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుడు అంటే ఎవరు? అభిషేకింపబడిన వారు. ఎవరు అభిషేకింపబడిన వారు? దేని చేత ఎవరిని అభిషేకించారు? ఎవరిని అభిషేకించారని మనం చూసినట్లయితే ఆయన అభిషక్తుడు. ఎవరు ఆయన్ని అభిషేకించారు? ఎందుకు అభిషేకించవలసిన అవసరం ఏమొచ్చింది? ఆయన అభిషేకం పొందటానికి ఆయన ఎలా అర్హుడయ్యాడు? అభిషేకింపబడటం కోసం ఆయన ఎలాగ అర్హుడయ్యాడు అని మనం చూసినట్లయితే ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలీయుల వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. ఇక్కడ ఏమంటున్నారు? ఈయన ఎవరు? ఆయన ఎవరు? యేసుక్రీస్తు, క్రీస్తువారు. క్రీస్తు అంటే అభిషక్తుడు. మనం ఇక్కడ చూసినట్లయితే అపోస్తల కార్యము 2వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగానే తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. క్రీస్తు అంటే కింద ఫుట్నోట్లో మనం చూసినట్లయితే 2 అంకెలో చూసినట్లయితే క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడు అని అర్థము. క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తుడని అర్థము. ఆయన్ని రాజుగా అభిషేకించాడు. ఎట్లాగా రాజుగా అభిషేకించటానికి ఆయనకు అర్హత ఎలా ఉంది? ఆయన ఈ లోకానికి అసలు ఎందుకు వచ్చాడు? ఆయన ఈ లోకానికి వచ్చింది సమస్త మానవులను వారి యొక్క పాపముల నుంచి రక్షించడం కోసమై ఆయన వచ్చాడు. ఆయన ఎలాగ రక్షించాడు? రక్షకుడుగా వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. ఏ విధముగా ఆయన రక్షించాడంటే సకల మానవాళి యొక్క పాప భారం అంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు.
అంత భారమంతా కూడా, సమస్త శిక్ష అంతా కూడా, సమస్త శిక్ష అంతా కూడా, ఉదాహరణకి ఎవరైనా ఏదైనా దొంగతనం కానీ వేరే వేరే ఇతర ఇతర ఏమైనా తప్పులు చేస్తే, ఒక వ్యక్తికి ఏదైనా తప్పు చేస్తే 6 నెలలు శిక్ష వేసారు, జైలు శిక్ష. 6 నెలలు జైలుని అనుభవిస్తాడు, అది పూర్తయిపోతుంది. అలాగే ఇంకా ఘోరమైన తప్పు చేశాడు, లేదా ఎవరినన్నా చంపివేశాడు, నరహత్య చేశాడు అనుకోండి, అతనికి మరణశిక్ష వేస్తాడు. ఒక వ్యక్తిని చంపివేశాడు కనుక ఆ వ్యక్తికి సంబంధించిన తగిన శిక్ష ఏంటంటే ఇతను కూడా ఉరి శిక్ష పడాలి అని అర్థము. ఆ విధముగా ఆ యొక్క శిక్షలు ఆయా తప్పులకు తగిన శిక్షలు ఉంటాయి అన్నమాట. ఈ రకంగా ఒక వ్యక్తి తన జీవితంలో చేసిన తప్పులకు, ఆ తప్పులకు వారి యొక్క హృదయములలో చేసిన తప్పులకు ఎంత శిక్ష అనుభవించాలో ఒక వ్యక్తి, అలాగే సకల మానవాళి వారి యొక్క వ్యక్తిగతంగా వారి యొక్క హృదయ తలంపుల ఆలోచనల నుంచి చేసిన సకల పాపములకు ఎంత శిక్ష అనుభవించాలి. ఆ శిక్షలన్నీ కూడా ఆయన మీద వేసుకొని, ఆ శిక్ష పాపమునకు తగిన ఆ యొక్క నరకమంతా కూడా ఆయన భరించేసి, ఆయన అనుభవించి, ఆ యొక్క శిక్ష జీవితాన్ని ఆయన అనుభవించి ఆయన చనిపోయాడు. దేవుడు ఏ ఉద్దేశముతోనైతే ఈ లోకమునకు పంపించాడో ఆ ఉద్దేశమంతా కూడా ఆయన పరిపూర్ణంగా ఏ ఒక్కటి కూడా మిస్ చేయకుండా పరిపూర్ణంగా ఆయన అనుభవించాడు. ఆయన సిలువ మీద ఉన్నప్పుడు కూడా అంతయి కూడా అనుభవించాడు. సిలువ మీద ఉండి అంత సకల శిక్షణ ఆయన అనుభవించాడు. చివరాఖరికి ఆయనకు దాహం వేస్తే మంచినీళ్ళు కూడా లేదు, చేదుని చిరకాగా ఇచ్చారు ఆయనకి. అంటే దాహము తాగే స్థితి కూడా లేదు. ఆ దాహం అయ్యే పరిస్థితి అప్పుడు కూడా చేదునే ఇచ్చాడు, కానీ దాహం మంచినీళ్ళు తాగటానికి కూడా లేదు. అంటే అంత శిక్ష అన్నమాట, అంత భయంకరమైన శిక్షణ ఆయన అనుభవించాడు. అదంతా కూడా భరించాడు కాబట్టి, అదంతా భరించి చనిపోవాలేక మరణశిక్ష కావాలి. వారందరూ చేసిన పాపాలకి, సమస్త మానవాళి చేసిన పాపాలకి మరణశిక్ష అనుభవించాలి. ఆయన అనుభవించాడు, ఆయన చనిపోయాడు. ఏ ఉద్దేశముతోనైతే ఆయన ఈ లోకమునికి దేవుడు, తండ్రి అయిన దేవుడు పంపించాడో ఆ పనంతా కూడా తప్పకుండా అంతా నెరవేర్చాడు. పరిపూర్ణంగా ఆయన నెరవేర్చి చనిపోయి తిరిగి లేచాడు. మృత్యుంజయుడే ఆయన తిరిగి లేచాడు. అంటే సకల బాధ్యత అంతా కూడా నెరవేర్చాడు. ఏ ఒక్కటి కూడా ఆయన తప్పించుకోలేదు. ఏ ఒక్క విషయాన్ని కూడా తప్పించుకోండి. సకల బాధ్యతని ఆయన ఏమంటున్నారు, నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకే నేను వచ్చానన్నారు. వచ్చి సమస్తమును కూడా భరించేసి పూర్తిగా ఆయన భరించేసి ఆయన పరిశుద్ధుడిగా తిరిగి లేచాడు. అంటే బాధ్యత అంతా ఇక నెరవేర్చాడు గనుకనే ఏ ఉద్దేశంతోనైతే ఆయన దేవుడు ఈ లోకమునకు ఆయనను పంపించాడో ఆ పనంతా కూడా పూర్తి చేసుకొని ఆయన శుభ్రంగా చక్కగా పనంతా అయిపోయిన తర్వాత తన తండ్రి అయిన దేవుని యొద్దకి వెళ్ళిపోయాడు. అయ్యా, నీవు ఏ పనినైతే నాకు అప్పగించావో ఆ పనిని ఏమాత్రము నేను అలసిపోకుండగా, ఎక్కడా కూడా నేను తొట్టిల్లకుండగా అంతా పూర్తిగా చేసుకొని నేను పూర్తిగా చేసి జయించి నేను వచ్చాను తండ్రి అని దేవుని ఎదుటికి వెళ్ళి ఆయన నిలబడ్డాడు. అంటే అప్పుడు తండ్రి ఏం చేస్తాడు, అంత పని చేసుకొని వచ్చావు కాబట్టి ఎందరైతే నీ రక్తములో కడుగుకొని మారు మనసును పొందుతారో, నిన్ను అర్థం చేసుకొని ఎందరైతే పశ్చాత్తాపపడి మారు మనసు పొందుతారో వారందరి మీద నిన్ను అధికారిగా నేను నియమిస్తున్నాను. వారందరికీ నేను రాజుగా నిన్ను నియమిస్తున్నాను. రక్షింపబడిన వారందరికి కూడా అధిపతివి నువ్వు, రాజువు నువ్వు. ఇంతకాలం నుంచి ఎంతోమంది రాజులు ఉన్నారు, రాజులు. ఆ రాజులు కాదు రాజులు, శాశ్వతమైన రాజువు నీవు. ఆ రాజులందరూ వాళ్ళ జీవితకాలం అన్న వరకే ఉంటారు, కొంతకాలమే. ఆ తర్వాత ఆ రాజు చనిపోతాడు, ఆ తర్వాత తన కొడుకు వస్తాడు,
తన కొడుకు చనిపోతాడు, ఆ తర్వాత ఇంకొక అతను వస్తాడు, అట్లాగ వస్తారు వెళ్ళిపోతారు అలాగే. కానీ నీవైతే నిత్యము రాజువై ఉందువు అనేసని ఆయన్ని, తండ్రి అయిన దేవుడు ఆయన్ని అభిషేకించాడు. మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనంలో మనం చూద్దాం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముల మీదను తొడల మీదను వ్రాయబడెను. ఆయనకేమని రాయబడ్డాను? ఆయన రాజును చేసి, ఆయన రాజుగా ఆయన్ని అభిషేకించి తండ్రి అయిన దేవుడు ఎందుకని? తన పని బాధ్యత మొత్తం నెరవేర్చుకొని ఆయన ముందుకెళ్ళాడు ధైర్యంగా. అప్పుడు ఆయన అభిషేకించి రాజునుగా చేసి, నీ యందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన వారందరి మీద నిన్ను రాజుగా నియమించాను అన్నాడు. అంతకుముందున్న రాజులందరూ చనిపోతారు, వస్తారు, చనిపోతారు, వెళ్ళిపోతారు. కానీ ఈ రాజుగారు మాత్రం శాశ్వతమైన రాజుగారు. ఈ రాజుగారికి అంతం అనేది లేదు. అందుకని రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నారు. అందుకనే ఆయన అభిషక్తుడు, శాశ్వతమైన అభిషక్తుడు ఆయన. ఆ రాజుగారి యొక్క రాజ్యములో ఆ రాజ్య సభ్యులుగా ఉన్నట్లయితే ఎంతో ధన్యులు. ఈ శరీరం స్వస్థత కోసం కాదు మనం వచ్చేది. ఈ శరీరం స్వస్థత పొందితే ఎంత, పొందకపోతే ఎంత? రోగం వచ్చింది, బ్రతికినన్నాళ్ళు బ్రతుకుతాము, చచ్చిపోతాము. బతికుండి ఉద్ధరించేదేముంది? చచ్చిన తర్వాత చేసేదేముంది? చనిపోతే ఇంకా మంచిది కదా, దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళిపోతాము ఈ బాధలన్నీ లేకుండగా. అందుకేగా పౌలు గారు అన్నారు, బ్రతుకుట క్రీస్తు కోసమే, చనిపోతే లాభం ఇంకా. ఎందుకంటే ఇవన్నీ పోతాయి. చావు లాభం అనేసి అని అన్నారు. అలాంటప్పుడు దేవుని కోసం నువ్వు బ్రతుకు. శరీరం ఏదన్నా అయింది, నీ విశ్వాసం నేను స్వస్థపడుతుంది. ఎవరో వచ్చి ప్రత్యేకమైన కార్యక్రమాలు పెట్టి వాళ్ళు వచ్చేసి ప్రార్థన చేస్తే తగ్గవు. నీవు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి నీలో హృదయంలో ఉన్న నీ యొక్క ఆత్మకి, నీ హృదయంలో ఉన్న ఆలోచనలు, పాపపు దుష్టత్వపు ఆలోచనలన్నీ తీసివేసుకుంటే, నీ హృదయం స్వస్థత కలిగితే నీ శరీరము స్వస్థత కలిగినట్టే. లేదు, శరీరం స్వస్థత పొందకపోతే చచ్చిపోతావు. కానీ హృదయం స్వస్థత కలిగి ఉంటే శాశ్వతమైన ఆనందాన్ని పొందుకుంటావు కదా. అందుకని ఈ శరీర స్వస్థతల కోసం ఈ లోకంలోనే చాలా ఉంచాడు దేవుడు. ఈ లోకంలోనే చాలామంది జ్ఞానులను ఉంచాడు దేవుడు. అంతేకాని స్వస్థతల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు కాదు, కానీ రక్షణ కోసం, అనేక ఆత్మలు రక్షించటం కోసమై అనేక కార్యక్రమాలు మనం ఏర్పాటు చేయటం ఎంతో అవసరమై ఉన్నది. అందుకని ఆయన రక్షకుడుగా వచ్చాడు. మనం తెలుసు ఆయన క్రీస్తు యేసు అంటే రక్షకుడు. యేసును గూర్చి మనకు తెలుసు. క్రీస్తు అభిషక్తుడు. ఏ విధంగా ఆయన అభిషక్తుడు అయ్యాడంటే, తండ్రి ఏ పనినైతే ఆయనను అప్పగించి ఈ భూలోకానికి పంపించాడో ఆ పనినంతటిని కూడా పూర్తి చేసి ధైర్యంగా ఎత్తి తండ్రి అయిన దేవుని ఎదుట నిలవబడ్డాడు వెళ్ళిపోయి. అయ్యా, మీరు ఇచ్చిన పని పూర్తి చేశాను అని. అప్పుడు తండ్రి ఏం చేశాడు? ఆయన అభిషేకించి ప్రభువుగాను రాజుగాను నియమించాడు. ఇప్పుడు రక్షింపబడిన అనేక మంది ఆత్మలకు ఆయన రాజు అయి ఉన్నారు. ఆయన శాశ్వతమైన రాజుగారు. ఈ రాజుగారి గురించి మనకు తెలియట్లా. ఈ అభిషక్తుడు అనే విషయం మనకు తెలియట్లా. శాశ్వతమైన రాజుగారు ఆయన రాజ్యములో ఉన్నవారు ఆయన రాజ్య నివాసులని. నేను కూడా ఆయన రాజ్యములో నేను కూడా ఒక సభ్యునిగా ఉంటే నాకు అంతకన్నా ఇంకా ఏం కావాలి అనే ఆలోచనలు లేకుండా ఏ కాడకి శరీరం స్వస్థత, శరీరం సుఖపడటం కోసం, శరీరాన్ని ఆనందించటం కోసం, వీటి కోసమే ఆలోచిస్తారు. ఆత్మ కోసం ఆలోచించట్ల. ఆత్మల స్వస్థత, హృదయం స్వస్థత కలిగి ఆ పరిశుద్ధుడైన రాజుగారు, ఆ రాజుగారి యొక్క సామ్రాజ్యములో
ఆ రాజ్య నివాసులుగా ఉండినట్లయితే ఎంతో ధన్యులవుతారు. అందుకనే ఆ రాజుగారి గురించి తెలుసుకోండి. ఆ రాజుగారు నిత్యమైన రాజుగారు ఆయన, అభిషక్తుడైన. ఇక్కడ అదే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో అంటున్నారు కదా, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ప్రభువు రాజు, క్రీస్తు అభిషక్తుడు. ఆయన అభిషేకించి ప్రభులు వారు వచ్చుచున్నారంటారు కదా, రాజుగారు అభిషేకించి రాజుగా ఆయన నియమించి ఉన్నారు. కనుక ఈ విషయాన్ని అందరూ రూఢిగా తెలుసుకోవాలి, పూర్తిగా రూఢిగా తెలుసుకోవాలి అనేసని చెప్తూ ఉంటున్నారు. అందుకనే ఆ రాజుగారి గురించి కూడా మనం తెలుసుకోవాలి, క్రీస్తును గూర్చి కూడా మనం తెలుసుకోవాలి. ఏ కాడికి స్వస్థతలో కాదు. ఆయన రక్షకుడు, ఆత్మను రక్షించడం కోసం వచ్చాడు. ఆయన శరీరాన్ని స్వస్థపరచడానికి కాదు. స్వస్థపరుస్తాడు, సరే విశ్వాసంతో ప్రార్థించుకో, స్వస్థపరుస్తాడు కూడా. కానీ దానికోసం కాదు, ఆత్మను రక్షించడం కోసం వచ్చాడు. ఆయన రక్షకుడు. యేసు అంటే రక్షకుడు, మన ఆత్మను రక్షించడం కోసమై వచ్చాడు. క్రీస్తు అంటే అభిషక్తుడు, తండ్రి అయిన దేవుడు. ఆయన పనిని మెచ్చుకొని ఆయన రాజుగా నియమించి ఉన్నారు. ఆ రాజ్య నివాసంగా మనం ఉండాలి. అందుకని క్రీస్తు గురించి మనకు తెలియట్లా. ఆయన రాజ్య నివాసములుగా మనం ఉంటే ఎంత ధన్యులమో ఆ విషయాన్ని తెలుసుకోకుండా ఏ కాడకి స్వస్థతల కోసమే చూస్తూ ఉంటున్నాం. అది కాదండి. ఆయన అభిషేకం పొందాడు, అభిషేకింపబడిన రాజు అయి ఉన్నాడు. ఆ రాజుగారి రాజ్య నివాసులుగా ప్రతి ఒక్కరు కూడా ఉండవలసినదిగా, క్రీస్తును గూర్చి కూడా ప్రతి ఒక్కరు కూడా సరిగా చక్కగా అర్థం చేసుకోవలసినదిగా ప్రభు పేరట ప్రతి ఒక్కరిని కూడా మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నానండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వందనములు.